హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేము మంచిగా ఉన్నాం. మీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా కానీ ఇది గుడ్ ఈవినింగ్. ఈరోజు జోష్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో స్నాక్ చేసుకుంటున్నారు. ఇది వింటర్లో తింటే చాలా మంచిది. వింటర్లో తింటే బాడీలో ఇట్లా వేడొస్తుంది. ఏంది అది స్నాక్ ఏందన్నది అక్కడ పోయినాక చూపిస్తా. మనకి ఇప్పుడే ఫోన్ వచ్చింది కాబట్టి టకటకా అని ఉరుకుతున్నాం. అక్కడ పోయినాక ఏంది, ఏం సంగతి, ఎవరున్నారు, ఏమైంది అంతా తెలుసుకున్నాం కదండి. కరీంనగర్లో వెదర్ పూటకు ఒకలా ఉంది. మధ్యాహ్నం అంతే సమ్మర్ లెక్క ఉంటే వేడికి కొంచెం సాయంత్రం కాగానే చలి పెడుతుంది. అట్లా వెదర్ చేంజ్ వల్ల జోష్నక్కకి జ్వరం వచ్చిందంట. వి గాట్ టు నో దాట్ షీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫ్రమ్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకోండి. కాల్ చేస్తే ఇట్లా పెద్దత్తమ్మ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఒక స్నాక్ చేయబోతున్నారని తెలిసి మనకు వీడియోగా పనికొస్తుందని మనం ఉరుకుతున్నాం ఇప్పుడు జోష్నక్క వాళ్ళ ఇంటికి. అది అసలు ముచ్చట. వాసన బట్టి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుంది. చీటింగ్ ఏ జో మన ఇద్దరి మ్యాచింగ్ చెప్పులు. మ్యాచింగ్ చెప్పులు. జ్వరం వచ్చిన జోష్నక్క పాలే లాదు కన్ని కాదు మామయ్య. సంధ్యక్క డ్రెస్ చేంజ్ చేస్తాను ముందు సిరగట్టు కనబడుతున్నా. సరతంతో మూత పెట్టింది. ఫస్ట్ పల్లీలను అలా వేయించాలి. అలా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లార పెట్టాలి. పొట్టు తీసి వక్కలు చేసి ఇష్టం ఉంటే నోట్లు వేసుకోవాలి. వేయించేటప్పుడే 5-6 నోట్లు వేసుకోవాలి. వేయించేటప్పుడే 5-6 నోట్లు వేసుకోవాలి. అట్లా ఎత్తే పావు కిలో మన కడుపులకే పోతుంది మనిషికి 5-6. స్టవ్ గాయస్ చెప్పండి గాయస్. ఇట్లా అంటే దీనిలో నుంచి అది వస్తుంది కదా. నో కొత్త లైటర్ ఆల్సో. ఓ మెల్లగా ఇలా అన్నమాట. అలా ఆన్ చేసి చెత్త అది డస్ట్ ఉంటుంది కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎత్తుంది అత్తమ్మ. ఎన్ని కిలోలు? ఒకటి మనదొకటి. అయ్యో ఇట్లా అంటే నేను కూడా ఇన్ని పట్టుకద్దు. పట్టుకురాబు మరి పండ్ల పని పండు అది సుట్ట తీయాలి. పొట్టు ఎట్లా తీస్తారు అందరికి తెలియద్దా అత్తమ్మ? నీ చేతి నిండా గాజులన్నా కనబడద్దా? వేయించిన పల్లీల పొట్టు తీస్తాను. కూరగాయల పొట్టు తీయాలి. కడాయి పెట్టాలి. దానికంటే కడాయి పెట్టి తర్వాత సరతం కాల్చి సంధ్యక్కకు సురుకు పెట్టాలి. సంధ్యక్కకే మేము పెడతాం. ఇన్ని రోజులు ఆడబిడ్డలు ఏంది మరదళ్ళని పెట్టిండ్రు. ఇప్పుడు చిట్పట్ ఎవరినో ఒకళ్ళైతే కొట్టుకున్నాడు. అది తప్పదు. మీరే ఎంచుకోండి. నో నేను ఇట్లా అన్న మమ్మ అనిపించిన గాలిచ్చి వేయించుకున్నాడు. ఇక సపోర్ట్గా అమ్మ బుక్కే పచ్చి ఏ కలర్లో ఉన్నాయి, వేయించిన ఏ కలర్. ఇంకా తర్వాత ఇంకా వైట్ నుంచి ఆ టపటప సౌండ్. బెల్లం తొడుగుతున్న సంధ్య, పచ్చిమట్ల సంధ్య. ఇవి ఎంత కిలోనా? కిలో నువ్వులకి కిలో బెల్లంకి 3 గ్లాసుల నీళ్ళ. బెల్లం మునేటట్టు అది మరగాలి. పాకం వచ్చడం రావాలి.
గిట్లా గిట్లా ఇట్లా గోటిలాగా పాకం వచ్చినాక వాటర్ వేస్తే క్యాండీ లాగా కావాలి. దాన్నే ఒక ముదురు పాకమా? ఇది మరిగిన తర్వాత కదా పాకం కరిగి మరుగుతుంది. బుగ్గలు బుగ్గల వస్తుంది అత్తమ్మో. మరి వాసన వస్తలేదా? మమ్మీ హైట్ ఉంది పక్క 100%. జుట్టు ఇప్పుడు గుండు ఎత్తే ఎవరు హైట్ అవుతారో చూద్దాం. ఇప్పుడు చూస్తాం. ఒక బ్యాచ్ అయిపోయింది, ఒక బ్యాచ్ కోసం నడుస్తుంది, నెక్స్ట్ బ్యాచ్కి రెడీ అవుతుంది. 3 బ్యాచ్లు. ఓ మరుగుతుంది అత్తమ్మ ఇది బాగా. ఇది ఇంకా రావాలి. అమ్మా దాన్ని వేసిండ్రా? దాని యుక్తి దగ్గర ముక్కుడు పెట్టిండ్రా? పెట్టిండ్రు. పాకం పట్టిండ్రా? అయిపోయింది. పండుగ అయిపోయింది. దీంట్లో ఇట్లా యాలకుల పొడి అరిసెలు చేసుకుంటే ఇట్లానే కానీ అరిసెలకు యాలకుల పొడి వేసి వేయాలి. యాలకుల పొడి వేయాలి. నీళ్ళలో వేసి టెస్ట్ చేయాలి. ఇంకా రావాలి క్యాండీ లాగా వచ్చింది కదా సౌండ్ రావాలి. తంగబళై ఏదో దాంట్లో ఇట్లా చూపిస్తాను. రౌండ్ రౌండ్ తిప్పితే హనీ కోంబు లాగా తిరగాలి. అది హనీ టెస్ట్ చేసేటప్పుడు. అవునా? ప్యూర్ హనీ అయిందా? కొంచెం కలుపుతూనే ఉండాలనా లేకపోతే ఖరాబ్ అవుతుందా? అయినట్టేనా ఇప్పుడు? వీటి పక్కకు వాటిలో చేంజ్ కావాలి. ఇది ఇంతకుముందు ఇట్లా రౌండ్ రౌండ్ ఇచ్చినట్టు అయితే లేదు. అయ్యో మమ్మీ లేదని చెప్తా. రౌండ్ రౌండ్ అదే ఇంకా ముక్కలు చూద్దాం. అట్లా రావద్దా? గట్టిగా ఉండాలి. వేసుకొని చప్పట్లు పిల్లలకి ఇవ్వాలి. దీన్ని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఆ మాట నాకే ఎలా వచ్చింది? నేనత్త పోలిక వచ్చిందత్తమ్మ, వచ్చినట్టుంది. ఇంతకు ముందు తిరిగినట్టు తిరుగుతలేదు ఇది. వచ్చిందా? యాప్స్ డిలీట్ చేయి. యాప్స్ అవి ఇవి చెప్పినవా? ఓకే వచ్చిందా అత్తమ్మ? అదే వచ్చింది. తక్కువ మంది టప్పని సౌండ్ రావాలి. ఆల్టర్నేటివ్ లెగ్ లోపల ఉండేది ఇదే తెలుస్తుంది. ఇప్పుడు తక్కువ మంది ఇచ్చానా? అబ్బో వాయమ్మో రోగం తిరుగుతుంది. స్మెల్ వస్తుంది. సేమ్ ఇవి కూడా అంతేనా? కిలోకి కిలో పల్లీలు పల్లి ముద్ద కూడా చాలా ఫుల్ కనిపిస్తుంది. చాలా ఫుల్ కలర్ఫుల్ గా. చికెన్ తింటారా పిల్లలు? అయితే జోస్నక్క వాళ్ళ ఇల్లు భగత్ నగర్లో, సంజక్క వాళ్ళ ఇల్లు కొట్టపల్లిలో, మా ఇల్లు శివనగర్లో. రెండు బాయ్స్ ఈ వారం రోజులలో అట్టనే ఉంటాయి. వారం కూడా ఉంటాయి. నా దగ్గర ఎంత ఉంటాయి? మేమిద్దరమే కదా. ఈ వారం రోజులు వస్తేనే ఉంటాయి. తర్వాత బుచ్చికి
పని అర్థం ఇది. పక్క ఉంది అత్తమ్మని లక్ష్మి నువ్వే మెల్ల నేను సైడ్ తిరిగి వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆమె చేతిలో కొంచెం పని. ఓ అత్తమ్మ పెట్టి తాగితే నేను పని చేస్తున్నాయి ఇంకో చెమట నాని పని చేస్తుంది అందుకే చెమటలు వస్తుంది. గాయస్ ఇవి నువ్వుల ఉండలు, పల్లి ఉండలు అనిపోయి పేలాల ముద్దలు ఇంకా కవర్లోనే ఉన్నాయి, అవి ఇంక ఇప్పని వేసుకొని ఇప్పడానికి లెమన్ వేసుకొని. ఏంటి ఇవా? మొన్ననే తెచ్చిన చట్నీలో వాళ్ళు ఒకసారి వేసి చూద్దాం, పిల్లలు తింటే కొంచెం అవి కొంచెం ఇవి పల్లి చట్నీ మళ్ళీ రాదు. ఏం చెప్తున్నావి హోల్ కోసం? చాలా కష్టజీవి. నువ్వు కూడా తీ. పిన్ని నువ్వే ఫస్ట్ పిన్ని. పాపం వాళ్ళని కూర్చున్నారు, నువ్వే తప్పని నిల్చొని ఉన్నావు పిన్ని. చూడు ఎట్లా ఎవరన్నా వేసా గంత మంచిగా అట్లా వస్తాయా? అంత మంచిగా వస్తాయా? వాళ్ళు వేసి వస్తాయా పిన్ని? రావు, అందుకే నేను నువ్వు నిల్చొని చేస్తేనే వాళ్ళు కూర్చుండి అట్లా పని చేస్తుంది. ఎవరు చెప్పుకుందాం పిన్ని మన బాధ, భరించాలి. పాపం చెల్లె కష్టాన్ని గుర్తిస్తున్న అక్క. అనుకోండి, నేను అనుకుంటా చిటే సెట్ అయిపోయారు అని, నేనంటే ఎవరు అంటున్నారా అంటుంది మామయ్య. నీ బిడ్డనే అన్నీ చేసినాక తీరాకు. శ్రమ కష్టం ఏంటి కట్టిగా కట్టిగా రాస్తాయా? ఇంకా ముద్దగా అడగ చిగ్గాయ. అందుకే అన్నం వండుకొని తినాలి. ఏ బాగుంది, ఏ బాగుంది అప్పటికి అయిపోతాయి. కానీ కనిపించినంత ఈజీగా అయితే లేదబ్బో ఈ ప్రాసెస్. నువ్వుల్ని కొంచెం 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 తీసుకుంటే వేయించాలి. పల్లీలు కూడా అంతే అనుకోండి. బెల్లం కరగడానికి పెట్టాలి, పాకం కరెక్ట్గా రావాలి. పాకం కొంచెం అటైనా ఇటైనా అయితే లూజ్ అయిపోతుంది, లేకుంటే పాకం మాడిపోతుంది. అది చూసుకోవాలి. పాకం ఒక్కసారి కరెక్ట్ టైంకి రాగానే పొయ్యి మీదకి వెళ్ళి దించుకోవాలి. దించుకున్న దాంట్లో వెంటనే నువ్వులు కలుపుకోవాలి. నువ్వులు పోసి బాగా అటు ఇటు కలిపి మిక్స్ చేయాలి, అంతటి ఒకటేటట్టు పట్టేటట్టు. ఆ తర్వాత అదే వేడిలు ఉన్నప్పుడే వాటిని ముద్దలు కట్టాలి. చిన్న కష్టం కాదయ్యా. అట్లిట్లా చేసి నువ్వులు ఉండలు అయితే చేసుకొని వచ్చేసిన ఇంటికి. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.